Hi viewers, welcome to AS Media. తిరుమల శ్రీవారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీతో కొండ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు కూడా సమర్పిస్తారు. బంగారం అయితే లెక్కలేనంత స్వామి ఖజానాకు చేరుతుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావలసినంత బంగారం ఉంది. వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. స్వామివారి ఆదాయం ఏటేటా భారీగా పెరుగుతోంది. 2023-24లో టీటీడీ ఏకంగా 1161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. టీటీడీ ఇప్పటి వరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. దీంతో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 18,000 కోట్లకు చేరాయి. 1031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది. కరోనా తర్వాత నుంచి స్వామివారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా మొత్తంగా 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా టీటీడీకి 1,200 కోట్ల వడ్డీ ఆదాయంగా వస్తున్నట్లు తెలుస్తోంది. 2018 నాటికి ఏటా లభించే వడ్డీ 750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో 5 ఏళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా 500 కోట్ల ఎక్కువకు చేరుకుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.